కుప్పం మున్సిపల్ పరిధి లక్ష్మీపురంలో వెలసిన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పసుపు కుంకుమ పాలు కలిపిన నీళ్లతో ఆలయాన్ని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు, ఏపీఈడబ్ల్యూఐటీసీ చైర్మన్ రాజశేఖర్, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. అందరూ భక్తి భావంతో వెళ్లే ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం. అలాంటి ఆలయంలో వైసీపీ నేతలు నిత్యమైన పనులు చేశారు. మీడియా సమావేశం ఒకటి జీవితంలో పెట్టాల్సి వస్తుంది అని చెప్పనేసి ఏ రోజు కూడా ఊహించలేదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎంతోమంది కోట్లాది మంది భక్తులకు సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి. ఎంతోమంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్ళేటటువంటి గుడి మన తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి గుడి. ఆ గుడి అంటే అందరికీ ఒక భక్తి, భయం, ఒక పవిత్రత. దాంట్లో కులాలు లేదు, మతాలు లేవు, పార్టీలు లేవు, ఏమీ లేవు. అందరూ కూడా ఒక భక్తి భావంతో వెళ్ళేటటువంటి గుడి వెంకటేశ్వర స్వామి వారి గుడి, తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి గుడిలో కొన్ని దుర్మార్గమైన పనులు చేయటానికి ఏ విధంగా మనస్సాక్షి వచ్చిందో వాళ్ళకి ఇప్పటికీ మాకు ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాలైన అరాచకాలు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎంతోమంది సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, చంపారు, అన్యాయంగా అక్రమంగా జైల్లోకి పంపారు, విపరీతమైన అక్రమాలకి తెరలేపారు. మద్యపాన నిషేధం అని చెప్పనేసని ఆ మద్యం ద్వారానే